మనకి తాడేపల్లిగూడెం మిలాన్ నియోజకవర్గం దీనికి స్ఫూర్తి తీసుకొని కరుణాకర్ రెడ్డి గారు వారి అబ్బాయి వైసీపీ నాయకులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కానీ పెద్దిరెడ్డి గారు కానీ అందరూ ఎక్కడ పచ్చని చెట్టు కనపడితే మొత్తం శేషాచలం అడవుల్లో ఎర్రచంద్రాన్ని సమూలంగా నరికేశారు. టీటీఆర్ బాండ్ల స్కాము 2,000 కోట్ల రూపాయలు. ఎక్కడికి వెళ్ళిపోతుంది డబ్బు? ఉపాధి అవకాశాలు రావు, విద్యా అవకాశాలు సరిగ్గా ఉండవు, ఫీజు రీఎంబర్స్మెంట్ ఉండదు. ఇది మార్చుకునే బాధ్యత రావాలి అంటే కూటమి ప్రభుత్వం రావాలి, మేమందరం అండగా నిలబడాలి. తిరుపతి ప్రజలకి మనకి ఇన్ని దశాబ్దాలుగా చంద్రబాబు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఎప్పుడు కూడా తిరుపతి ప్రజలకి ప్రతి నెల 2వ మంగళవారం వెళ్ళి ఏడుకొండల వారిని దర్శించుకునే ఒక అవకాశం ఉండేది. ఈరోజు స్థానికంగా ఉండే మన తిరుపతి ప్రజలకే 2వ మంగళవారాలు తీసేశారు. దాన్ని పునరుద్ధరిస్తాం. లడ్డూలు నెలని తగ్గించేశారు, సైజ్ తగ్గించారు, శ్రీవాణి ట్రస్ట్ అని చెప్పి రేట్లు పెంచారు. ఎటు చూసినా అడ్డగోలుగా దోపిడి, లంచాలు, దళారీ వ్యవస్థ. ఒకటే గుర్తుపెట్టుకోవాలి, వైవి సుబ్బారెడ్డి గారు కానీ కరుణాకర్ రెడ్డి కానీ ఇది తిరుమల రిసార్ట్ కాదది ఆధ్యాత్మిక కేంద్రం. ఏడుకొండల వారి సాక్షాత్తు కలియుగ వెంకటేశ్వరుడు నివసించే ప్రాంతం. అది గొప్ప ఆధ్యాత్మిక నేల. ఆ నేలలో మీరు రిసార్ట్ లాగా చేశారు. తిరిగి దాని ఆధ్యాత్మికతని తిరిగి తీసుకొస్తాం. మనకి ఎంత దారుణం అయిపోయి చెప్పాను మీకు. ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్లో మన పట్టా పుస్తకాల మీద జగన్ ఫోటో, మన పిత్రార్జితం, మన స్వార్జితం మీద. కానీ చివరికి ఏ స్థాయికి వెళ్ళిపోయారు? టీటీడీ ఉద్యోగులకి స్వామివారు ఇళ్ల పట్టాలిస్తే దాని మీద కూడా నవ్వుతూ ఉండే వైఎస్ జగన్ ఫోటో వేస్తా ఉన్నారు. స్వామివారు అంబేద్కర్ గారి గౌరవం లేదు, పెద్దల గౌరవం లేదు. జగన్ కి మీరు చెప్పండి, ఏడుకొండల వాడి ఫోటో వేస్తావా? టీటీడీ ఉద్యోగులకి వైఎస్ జగన్ ఫోటో వేస్తావా? ఏడుకొండల వాడిని అవమానం చేసినట్టే కదా ఇది. ఏడుకొండల వాడిని అవమానం చేసిన వ్యక్తికి, వారి పార్టీకి, వారి అభ్యర్థులకి ఎలా ఓటేస్తాం? కోడి బొచ్చు అమ్ముకునే వాళ్ళు వాళ్ళకి ఎందుకు ఓటు వేయాలి?